Namaste, sir. Namaste, ma'am. My name is Sirisha, sir. I'm studying second BBA Honors. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మా కాలేజ్లో టోటల్గా 6,500 అబౌవ్ స్టూడెంట్స్ ఉన్నాం సార్. సో మా అందరికీ ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ అండ్ అదర్ యాక్టివిటీస్ మీద కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. కాకపోతే అది ప్రూవ్ చేసుకోవడానికి సరైన ఇండోర్ ఫెసిలిటీస్ ఏం లేవు సార్. సో మీరు ఇది కొంచెం అర్థం చేసుకుని మాకు ఒక మంచి ఇండోర్ కాంప్లెక్స్ అనేది అరేంజ్ చేశారంటే, స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనేది అరేంజ్ చేశారంటే మా స్టూడెంట్స్ అందరం కూడా మంచిగా స్పోర్ట్స్ లో కూడా ముందుకు వెళ్ళి మేము ఏంటో ప్రూవ్ చేసుకుంటాం సార్. ఇక్కడ చాలా మంది పిల్లలకి స్పోర్ట్స్ లో పైకి రావాలని కోరుకుంటుంది. నాట్ జస్ట్ క్రికెట్, ఇట్ కుడ్ బి హాకీ, కుడ్ బి వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, డైవర్స్ స్పోర్ట్స్ లో పైకి రావాలని కోరుకుంటుంది. అందుకే స్పోర్ట్స్ అనేది ఒక గ్రాస్ రూట్ మూవ్మెంట్ గా ఉండాలని బలంగా నేను నమ్ముతున్నాను. సో సాప్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా ఒక గ్రాస్ రూట్ లెట్ మూమెంటం చేయాలనేది ఒక లక్ష్యంగా మేము పెట్టుకున్నాము. దానికి స్కూల్స్ నుంచి అక్కడనే పిల్లలకు ఆప్షన్ ఇస్తున్నాం. మీకు ఏం కావాలో చెప్పండి అని. క్రికెట్ కిట్ కావాలా, వాలీబాల్ కిట్ కావాలా, లేదంటే కొంతమంది ఆర్చరీ కూడా తీసుకుంటున్నారు. సో మీకేం కావాలని మేము తెలుసుకుని మేము ఎక్విప్మెంట్ అందించే బాధ్యత తీసుకుంటున్నాం. ఫస్ట్ మొదటి విడత మీకు అది చేశాము. గోయింగ్ ఫార్వర్డ్ డెఫినెట్లీ ఇన్ కాలేజెస్ ఆల్సో ఐ విల్ పుష్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంప్లెక్స్ అంటారా, లేదంటే స్టేడియం అంటారా, వాట్ ఎవర్ ద నేమ్ మైట్ బి, నేను ప్రిన్సిపల్ గారికి చెప్తాను. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఐ టాక్ టు సార్. ఐ విల్ గెట్ ఇట్ డన్ ఫర్ ద స్టూడెంట్స్. థ్యాంక్ యూ సార్.